ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నా లైఫ్ హ్యాపీగా వెళ్తుంటే నా జీవితాన్ని మార్చేసిన ఆ కాల్ ఏప్రిల్ 30న విన్నాను. ఏంటి టైంలో? శ్వేత, ఇంట్లో వాళ్ళందరూ విజయవాడ వెళ్ళారే, నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా ఇంట్లో దెయ్యం ఉందేమో అనిపిస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. పైనుంచి ఏవో సౌండ్స్ వినపడుతున్నాయే. ఎప్పుడు చూడు కామిక్ బుక్స్, దయ్యం సినిమాలు, అందుకే నీకు అలా అనిపిస్తుంది. కాదే, అందరిళ్ళలో కరెంట్ ఉంది, మా ఇంట్లో తప్ప. నిజంగా దయ్యం ఉంది. ప్లీజ్ నువ్వు కొంచెం మా ఇంటికి రావా? మా ఇంట్లో పంపించరే. నువ్వు ఒక పని చేయి, మీ ఇంట్లో డోర్స్ అన్ని లాక్ చేసుకొని విభూతి పెట్టుకొని పడుకో. దయ్యం లేదు గియ్యం లేదు, హాయిగా పడుకో. ఓకే? హే శివ, మొన్న 12 టికెట్లో నువ్వు ఒక్కడే మిస్సింగ్ రా. అయినా అంత బిజీయా? కనీసం జాబ్ వస్తే ట్రీట్ కూడా ఇవ్వలేదు. రేణు, ఒక చిన్న హెల్ప్. అనుకున్నా, ఏదైనా పని ఉంటే తప్ప నువ్వు ఫోన్ చేయగా. చెప్పు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంటికి వెళ్తున్నా. నీ పక్క స్ట్రీట్ 19th Avenue ఒక ఇండివిజువల్ బంగ్లా ఉంది, నెంబర్ 32. అక్కడ ఒక అమ్మాయి ఒంటరిగా భయపడుతుంది. ఐ థింక్ షీ నీడ్ సమ్ సపోర్ట్. సరే సరే వెళ్తాను, కానీ పద్మిని ఆ రోజు ఏం చేసిందో తెలుసా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఫస్ట్ అక్కడికి వెళ్ళు. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు ఫోన్ చేయి. ఓకే, బాయ్. శివ చెప్పాను. అబ్బబ్బబ్బబ్బా, ఫోన్ పక్కన పెట్టి ముందు తిను. ప్యాంట్ ఐరన్ చేసావా? నేను ఒక్కదాన్ని ఎన్ని పనులను చేయాలి? ఆ పేపర్ చదువుకునే బదులు ఐరన్ చేసుకోవచ్చుగా. ఇదిగోరా, రోజు పెట్టిన బాక్స్ పెట్టినట్టే ఉంటుంది. ఈ రోజైనా మొత్తం తిను. దారుణం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్న హేమ అనే స్టూడెంట్, అదే కాలనీలో నివాసం ఉంటున్న రేణు అనే లేడీ కానిస్టేబుల్ ఇద్దరు ఒకే ఇంట్లో హత్యకు గురయ్యారు. గుర్తుపట్టడానికి వీల్లేనంతగా అతి కిరాతకంగా వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికారు దుండగులు. ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. బాధిత బంధువుల ఆర్తనాదాలు. ప్రమాదంలో ఉన్న హేమ బహుశా సహాయం కోసం కేకలు వేయడంతో అదే ఏరియాలో ఉన్న లేడీ కానిస్టేబుల్ రేణు సంఘటనా స్థలానికి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియట్లేదమ్మా. అక్కడ ఇద్దరు అమ్మాయిల బాడీలు బట్టలు లేకుండా పడి ఉన్నాయి. వాళ్ళ కాళ్ళు చేతులు బాడీ పార్ట్స్ అన్ని నరికి మిక్స్ చేసి పెట్టారమ్మా. ఏ పార్ట్ ఎవరిదో తెలియక కన్ఫ్యూజింగ్గా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ ఎవరైనా వచ్చి బాడీ పార్ట్స్ గుర్తుపడితే అసెంబ్లీ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పమన్నారమ్మా సారు. ఒకసారి చెప్పండి అమ్మా మీరైనా ప్లీజ్. అంకుల్, మీకు తెలుసా శివ జాబ్ రిజైన్ చేశాడు. రిజైన్ చేశాడా? శివ, శివ, ఏంట్రా ఇది? ఎందుకు రిజైన్ చేశావు? నాకు ఈ ఉద్యోగం చేసే అర్హత లేదు. ప్రమాదం జరగటానికి ముందే ఆపాలని పనిలో చేరాను. ఎప్పుడైతే చేయలేక 2 ప్రాణాలు పోయాయో ఇక మీదట నేను ఈ పని చేయకూడదు. ఆ అమ్మాయి ఇంటికి ఒక హంతకుడు వచ్చాడు. ఎలా చెప్పాలో తెలియక దయ్యమని భయపడింది. తనే కరెక్ట్గా చెప్పుంటే ఇదంతా జరుగుండేదే కాదు. చిన్న పిల్లరా, సరిగ్గా చెప్పలేకపోయింది. కానీ నేను అది అర్థం చేసుకోవాల్సింది. నేనే అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. రే, ఎంతో మందిని కాపాడావు, ఇది ఒక్కసారికి మిస్ అయింది. ఏం చేస్తాం? పదరా, ఆఫీస్కి పోదాం.
లేదురా, ఈ లోకంలోనే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది మనకి పరిచయం లేని వాళ్ళకి సహాయం చేయటం. అప్పుడు వాళ్ళు పొందే సంతోషాన్ని చూడటమే. ఈ పని ప్రతి క్షణం నాకు ఆ సంతోషాన్ని ఇచ్చింది. ఆ 2 ప్రాణాల కోసం ఈ పని శాశ్వతంగా వదిలేయటమే నాకు నేను వేసుకునే శిక్ష. తప్పు జరగడానికి ముందు ఆపాలనిగా నువ్వు ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యావు. ఒకటి అడగనా, ఈ 2 హత్యలు చేసినవాడు ఇంతకుముందు అసలు హత్యలే చేస్తుండడు అనుకుంటున్నావా? లేదా ఇక మీద ఎవరిని చంపడనుకుంటున్నావా? ఈ క్రైమే ముగింపెందుకు అనుకుంటున్నావు? ఇదో పెద్ద క్రైమ్కి ఆరంభమై ఉండొచ్చు కదా. వెళ్ళు, పనికి వెళ్ళు. వాడు చెయ్యబోయే హత్యల్ని ఆపాలనుకుని వెళ్ళి వాణ్ణి పట్టుకో. వెళ్ళు. స్కాన్ చేయి. వినయ్, నీ సిస్టమ్కి అమ్మాయి నంబర్ పంపాను. తన వాట్సాప్ మెసేజెస్ చెక్ చేయి. ఓకే. నువ్వు తన కంప్లీట్ SMS చెక్ చేయి. ఓకే శివ. ఏమన్నా డౌట్గా ఉండే చాట్, కొత్త ఫ్రెండ్స్, లవ్, థ్రెట్ ఏమైనా ఉంటే చూడండి. కానీ ఆ ఫిజిక్స్ అసైన్మెంట్ ఒకటి చేయాలి. అవును, క్లాస్ అయ్యాక మూవీకి వెళ్దామా? ఇప్పుడు కన్ఫర్మ్ చేయి, ఫోరంలో టికెట్ బుక్ చేసేస్తా. మూవీ కదా అమ్మా, ఇప్పుడే క్లాస్ అయిపోయింది. క్యాంటీన్లో చాలా రోజులు ఇంటికెళ్ళి బయలుదేరితే ఏ సీజన్ ఉంటే చాలు. మనం షాపింగ్ పక్కన రేడియోలో తీసుకెళ్తాం. లైఫ్ స్టైల్లో సేల్ ఉందంట, జనం కలిసి వెళ్దామా? ఇయరింగ్ కూడా ఆర్డర్ చేసేది. టైర్డ్గా నిజంగా దయ్యం ఉంది. ప్లీజ్ కొంచెం మా ఇంటికి రావా? మా ఇంట్లో పంపించరే. నువ్వు ఒక పని చేయి, మీ ఇంట్లో డోర్స్ అన్ని లాక్ చేసుకొని విభూతి పెట్టుకొని పడుకో. శివ, కమిషనర్ కాల్స్ని మానిటర్ చేయమన్నావు కదా, అందులో కాల్ మాత్రం చాలా స్ట్రేంజ్గా ఉంది. నీకేమైనా యూజ్ అవుతుందేమో. వుడ్ యు లైక్ టు లిసన్? సార్, ఏసీపీ శర్మ. చెప్పండి శర్మ. సార్, మీతో పర్సనల్గా మాట్లాడాలి, అర్జెంట్. పర్లేదు, ఫోన్లో చెప్పండి. కాదు సార్, చాలా ఇంపార్టెంట్. ఫోన్లో అంటే పర్లేదు శర్మ, చెప్పండి. సార్, ఆ అమ్మాయిల మర్డర్ జరిగిన చోట ఒక క్లాత్ దొరికింది. మర్డర్ వెపన్ని క్లీన్ చేసిందేమో అనే డౌట్తో ఆ క్లాత్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాను. ఆ రిపోర్ట్స్ ఇప్పుడు వచ్చాయి సార్. అందులో ఈ 2 బ్లడ్ శాంపిల్స్ మాత్రమే కాకుండా ఇంకా 8 హ్యూమన్ బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి సార్. వాటిలో 3 మేల్ బ్లడ్ శాంపిల్స్ సార్. అన్నీ ఈ మంత్లో ఆ వెపన్ని తుడిచినవే సార్. అలాగా? ఇదేదో పెద్ద తలనొప్పి తెచ్చే వ్యవహారంలా ఉందే. శర్మ సార్, డూ వన్ థింగ్. చెప్పండి సార్. సిటీలో ఈ సంవత్సరం వచ్చిన మిస్సింగ్ కేసు డీటెయిల్స్ అన్నీ తీసుకుని వెంటనే రండి. అలాగే సార్, ఉంటాను. శర్మ సార్, ఈ విషయాన్ని కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచండి. ఓకే సార్. ఏంట్రా వీళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి చూస్తే మొగాళ్ళు కూడా చంపుతున్నారంట. 8 మందిని చంపారా? ఆ క్లాత్లో ఉన్నది 8 మంది బ్లడ్. ఇది కాకుండా ఇంకా చాలా మందిని చంపుంటాడు. ఆ అమ్మాయిల మర్డర్ సంబంధించేదన్న రూట్ దొరుకుంటే వాడెవడు 8 మందినే చంపాడా లేక ఇంకెక్కువ మందిని చంపాడా? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలిసిండే. అసలు మనం ఇప్పుడు ఎక్కడ మొదలెట్టాం అక్కడే ఆగిపోయాం. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఏ టైంకి వెళ్ళింది అనేది తన వాయిస్ కాల్స్లో ఉన్న మెసేజెస్లో ఉంది. ఆ టైము ప్లేసు మ్యాచ్ చేసే సీసీటీవీ ఫుటేజ్ చూస్తే దాంట్లోంచి ఏమన్నా దొరకచ్చు. 3rd ఫ్లోర్ సర్వేలెన్స్ వింగ్లో ఉన్నాడే కౌశిక్. అతను మనకు హెల్ప్ చేస్తాడా? ఏంట్రా ఇది, ఇంత పెద్ద లిస్టా? ఏం చెప్పి ఫుటేజ్ అంతా కలెక్ట్ చేయమంటా? అరే చాలా ఇంపార్టెంట్ రా, ఎలాగైనా హెల్ప్ చేయి ప్లీజ్. దొరికిపోతే ఏం చేస్తాం రా? అరే నా మాటను రా, అట్లా కాదురా, ఏదో అబద్ధం చెప్పు, మోసం చెయ్యి, ఏదోటి చెయ్యి. జీవితం అంటే ఏంటో చూడని 18 ఏళ్ళ అమ్మాయి ఇప్పుడిప్పుడే జాబ్లో చేరి ఫ్యామిలీని బాగా చూసుకుందాం అనుకునే ఒక కానిస్టేబుల్ 2 అమ్మాయిని చంపి ఒంటి మీద బట్టలు లేకుండా చేతులు కాళ్ళు నరికి మిక్స్ చేసి పెట్టాడు.
అలాంటోడు బయట నాకు ఆడు కావాలి. నేను నన్ను పట్టుకోవాలి. దానికి ఆ సీసీటీవీ ఫుటేజ్ కావాలి. మా ఫ్లోర్ -3. నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇదే నా టోటల్ ఫుటేజ్. మాల్, థియేటర్లో, టెంపుల్, ఏటీఎం, కాలేజ్ బయట, కుక్కట్పల్లి చౌరస్తా, జ్యువెలరీ షాప్, ట్రాఫిక్ సిగ్నల్, పెట్రోల్ బంక్ అండ్ సీసీడీ ఫుటేజ్. బాయ్ శివ, మేము కలుద్దాం. వీడేంటి నైట్ అంతా ఇక్కడే ఉన్నట్టున్నాడు? చెస్ ఆడుకుంటున్నాడు చూడు. రేయ్, ఆడెవడో తెలిసిందా? వీడిని నోట్ చేయండి. వీడేదో తీసుకోవడానికి ఇక్కడ కౌంటర్ దగ్గర నుంచున్నాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టు ఎంట్రన్స్ వైపు చూస్తున్నాడు. వీడు తీసుకునేసరికి అమ్మాయి లోపలికి వచ్చి ఇక్కడ కూర్చుంది. వీడు అమ్మాయిని చూశాడు. వీడు ఇన్ని ఎంప్టీ చైర్స్ మిస్ చేసి ఈ అమ్మాయి కనపడేలా ఇక్కడ కూర్చున్నాడు. ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్తో బయలుదేరింది. వీడేమీ తినకుండా ఇటు నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ అటు నుంచి లోపలికి వచ్చి ఆ అమ్మాయిని ఫాలో ఎగ్జిట్ అయ్యాడు. ఫేస్ క్లియర్గా తెలియట్లేదే. ఈ పార్కింగ్ ఏరియా ఫుటేజ్ చూడండి, దీంట్లోనే ఉన్నాడు. ఈ నంబర్ బైక్దే కాదు, ఒక లారీది. చచ్చాడ్రా. పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. నిన్న నైట్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. పబ్లిక్ ప్యానిక్ అవ్వకూడదని. ఓల్డ్ క్రిమినల్స్. ఇప్పుడు ఈ డీటెయిల్స్ వాళ్ళని ఇరిటేట్ చేస్తాయి. అది మనకు మంచిది కాదు. వీడిని నేనే పట్టుకుంటాను. నా పేరు గౌరీ. నేను ఒక అతన్ని ప్రేమించానన్న కోపంతో మా అన్నయ్య నా ఇంటర్ సర్టిఫికేట్స్ తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అన్నయ్య, నువ్వేం చెప్తే అదే చేస్తాను. ఎవరిని పెళ్లి చేసుకోమంటే అతన్నే చేసుకుంటాను. ఇంట్లో పరిస్థితి ఏం బాలేదు. అమ్మ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. నిన్నే కలవరిస్తుంది. ప్లీజ్ అన్నయ్య, నా సర్టిఫికేట్స్ నాకు ఇచ్చే, లేదంటే అమ్మ నేను అడుక్కు తినాల్సిందే. ఇది మా అన్నయ్య ఫోటో. పేరు కృష్ణమూర్తి. ఇతను మీకు ఎక్కడ కనిపించినా దయచేసి 9573040742కి కాల్ చేసి చెప్పండి. నా సర్టిఫికేట్స్ ఉంటే నేను ఏదో ఒక పని చేసుకొని అమ్మని చూసుకుంటాను. ప్లీజ్. చెప్పన్నయ్యా. కుమార్, వీడియో చాలా క్లియర్గా ఉంది. కొంచెం షేక్ చేసి తీస్తే రియల్గా ఉంటుంది. ఇంకోసారి తీసి పంపిస్తాను. ఎలా ఉందో చెప్పు. సెట్టింగ్ వన్ మోర్ చేద్దాం. ఉంచు. ఏమా వన్ మోర్ చేద్దాం. సూపర్. ఈ వీడియో మీకు పంపుతాను. గ్రూప్ మెసేజెస్లో ఫార్వర్డ్ చేయండి, స్ప్రెడ్ చేయండి, మన సర్వర్స్ యూజ్ చేయండి. దీన్ని చూసిన వాళ్ళు లేదా ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరో ఒకరు మనకు ఫోన్ చేసే ఛాన్స్ ఉంది. ఈ వీడియో వైరల్ అవడానికి కనీసం ఒక రోజైనా పడుతుంది. నువ్వు అర్జెంట్గా ఇంటికి వెళ్ళు. అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. ఊరికే అలా అరిస్తే ఇచ్చేస్తారా?